మీరు మాత్రం ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. మాకు తెలిసున్నాయన ఒకాయన హోటల్ స్టార్ట్ చేశాడు. ఒక మాస్టర్‌ని నమ్ముకొని తను హోటల్ స్టార్ట్ చేశాడండి. కొత్త సామాన్లన్నీ కొనేసుకున్నాడు. తీరా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 రోజులైతే వచ్చాడండి మాస్టర్. తర్వాత మానేశాడంట. ఇంక తర్వాత సామాన్లు ఏం జేయాలో అర్థం కాక అలాగే ఉంచేసి ఒక నెల రోజులైతే షాప్ బంద్ జేసి, తర్వాత మళ్ళీ ఇంకో మాస్టర్ దొరికిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడండి. ఆ మాస్టర్ కూడా 2, 3 నెలలొచ్చి అతను కూడా మానేశాడండి. ఇంక అతనికి ఏం జేయాలో అర్థం కాక షాప్ అయితే మొత్తం బంద్ జేసి సామాన్లన్నీ కూడా సెకండ్ హ్యాండ్‌లకి అమ్మేసుకున్నాడండి. ఇలాగే ఎప్పుడు కూడా ఒక మాస్టర్ మీద నమ్మకం పెట్టుకొని హోటలయితే స్టార్ట్ చేయకూడదు. మనకి ఓన్‌గా అన్ని వర్కులు అన్నీ వచ్చు మనకి అన్నప్పుడే హోటలయితే స్టార్ట్ చేయాలండి. ఒకవేళ మీకు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, మీకేమి రాదు అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయాలి. ఒక 2, 3 ఐటెమ్స్ తోటయితే తక్కువ సామాన్లతోటి ఇంట్లో ఉన్న సామాన్లతోటి స్టార్ట్ చేయండి. అలాగైతే ఎలాంటి లాసు ఉండదు. ఒకవేళ మీకు వ్యాపారం మీరు నడపలేకపోతున్నారనుకున్నా గానీ ఇంట్లో సామాన్లే కాబట్టి మళ్ళీ ఇంట్లో వాడేసుకోవచ్చండి. దానివల్ల ఎలాంటి నష్టము ఉండదు. మీరు ఎవరి దగ్గరైనా కొన్ని రోజులు వర్క్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే స్టార్ట్ చేయండి.